ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన ముచ్చటిస్తూ కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. బీజేపీలోకి బీఆర్ఎస్ విలీనం కాబోతోంది అండ్ అలాగే కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ ఈ వీళ్ళందరికీ కూడా కీలక పదవులు దక్కబోతున్నాయి. దీనికి సంబంధించి కూడా బేరసారాలు జరుగుతున్నాయని చెప్పారు. ఇక కవితకు సంబంధించి అయితే జైలు నుంచి రాబోతోంది. ఇక ఆమెకు కూడా కీలక పదవి దక్కబోతుంది అని చెప్పేసి ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన సందర్భం అయితే కనిపిస్తోంది. చూస్తే ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పై మరో బాంబును పేల్చారు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనమయ్యే అవకాశం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బేరసారాలు వివిధ స్థాయిల్లో జరుగుతున్నాయని, కేసీఆర్ కు గవర్నర్ పదవి, కేటీఆర్ కు కేంద్ర మంత్రి పదవి ఇస్తారని, హరీష్ రావు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు అవుతారని వ్యాఖ్యానించారు. ఇక రాజ్యసభలో బీఆర్ఎస్ కు ఉన్న 4 ఎంపీలకు బదులుగా కవితకు బెయిల్ వస్తుందని, ఆమెకు రాజ్యసభ ఎంపీ పదవి ఇస్తారని తెలిపారు. ఇక ఢిల్లీలో ముఖ్యమంత్రి తన అధికారిక నివాసంలో తెలుగు మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. కాంగ్రెస్ పై బీఆర్ఎస్, బీజేపీ పలు రకాలుగా విమర్శలు చేశాయని అన్నారు. ఇక ఎన్నికల ముందు కాంగ్రెస్ పోటీలోనే లేదన్నారని, తాము అధికారంలోకి వచ్చాక ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదన్నారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో ప్రతిపక్షం ఉంటుందా ఉండదా అనే పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు. ఇక ఎస్సీ వర్గీకరణపై మోదీ ప్రభుత్వానికి ఎటువంటి విధానం లేదని రేవంత్ ఆరోపించారు. అనుకూలంగా ఉంటే పార్లమెంట్లో బిల్లు పెట్టి కేంద్రం ఆమోదించుకునేదని తెలిపారు. జాతీయ స్థాయిలో పాలసీ కావాలంటే కేంద్రమే నిర్ణయం తీసుకోవాలి అన్నారు. ఎస్సీ వర్గీకరణ అంశం చాలా కాలంగా సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉండడంతో తాను సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ప్రముఖ న్యాయవాదులతో వాదనలు వినిపించామని చెప్పారు. ఇక మంత్రి దామోదర రాజనరసింహ ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశామని, ఢిల్లీకి కూడా ప్రతినిధుల బృందాన్ని పంపామని తెలిపారు. వర్గీకరణ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలోనే హామీ ఇచ్చామని రాహుల్ గాంధీ కూడా ప్రచారంలో చెప్పారని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు తీర్పును తమ ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది అన్నారు. ఎస్సీ వర్గీకరణ అనేది పొలిటికల్ రిజర్వేషన్ కాదని, ఉద్యోగాలు పదోన్నతులకు సంబంధించింది మాత్రమేనని అన్నారు. జరుగుతున్నాయి. అందులో భాగంగానే కేసీఆర్ కు గవర్నర్ పదవి, కేటీఆర్ కు కేంద్ర మంత్రి పదవి ఇస్తారని, హరీష్ రావుకి రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా నాయకుడు అవుతారనే అంశాన్ని కూడా మీడియా చిట్ చాట్ లో ఆయన వివరించడం జరిగింది. ఇక రాజ్యసభకు బీఆర్ఎస్ సంబంధించిన 4 ఎంపీలు కూడా ఇప్పటికే బీజేపీలో జాయిన్ అవుతారని, అందుకు అనుగుణంగానే కవితకు బెయిల్ వస్తుందన్న అంశాన్ని కూడా ఆయన మీడియా ముఖంగా కూడా చిట్ చాట్ లో మాట్లాడుతూ చేశారు. అయితే మీడియా మిత్రులంతా కూడా ఇష్టాగోష్ఠుల్లో కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్, బీజేపీ రకరకాలుగా విమర్శలు చేస్తున్నాయని ఎన్నికల సందర్భంలో కూడా చెప్పారు. కానీ ఎన్నికల సందర్భంలో తమ పార్టీ ఓడిపోతుంది, అసలు కాంగ్రెస్ కు గ్రౌండ్ లేదు అన్న వాళ్ళు ఏకంగా కాంగ్రెస్ మాకు కోటి అనే వరకు తీసుకొచ్చామన్న అంశాన్ని కూడా స్పష్టం చేశారు. ఇక అభిషేక్ మను సింఘ్వికి తెలంగాణలో పదవి ఇవ్వడం పట్ల బీఆర్ఎస్ ఆందోళన వ్యక్తం చేస్తుంది. అంటే గతంలో ప్రత్యేక ప్రతినిధిగా ఢిల్లీలో ఇచ్చిన వారు ఎవరు, అదేవిధంగా ఢిల్లీలో పిఆర్ఓలుగా పనిచేసిన వారు ఎవరు, వారంతా కూడా ప్రాంతీయేతరులే కదా, వాళ్ళందరికీ ఏ విధంగా ఇచ్చారని కూడా ప్రశ్నించడం జరిగింది. తెలంగాణకు ఏం మంచిదో, తెలంగాణకి ఏం చేయాలో తమకు అన్నీ తెలుసనే అంశాన్ని కూడా స్పష్టం చేశారు. ఇక ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వం రెగ్యులర్ ప్రక్రియ, అందులో భాగంగానే యూఎస్ వెళ్ళాము, అనేక ప్రాజెక్టుల అంశాలపై చర్చించాము, ఆ ప్రాజెక్టులను కూడా తెలంగాణకు తీసుకురావడం, తెలంగాణ ప్రభుత్వ పాలసీ ఏంటనే అంశాన్ని కూడా వారికి చెప్పే ప్రయత్నం చేశామనే అంశాన్ని కూడా మీడియా ముఖ్యంగా చెప్పారు. ఇక ఇతరులు మాట్లాడుతూ ఇటీవల సోషల్ మీడియా పెద్ద ఎత్తున కూడా కుటుంబ సభ్యులకు సంబంధించిన అంశంలో కూడా చర్చ జరుగుతుంది అన్న సందర్భంలో, నాటి సందర్భాల నుంచి కూడా నేటి వరకు కూడా తన కుటుంబం ఎప్పుడు తన వెంటే ఉందని, తన సోదరులు ఎవరికి కూడా ప్రభుత్వ ప్రోటోకాల్ లేదు, ఎక్కడ కూడా వాళ్ళకి ప్రభుత్వ పదవులు ఇచ్చిన దాఖలాలు లేవు, వారి సొంత నిధులతోనే విదేశాలకు వెళ్తే తనకు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, వారిని వెళ్ళొద్దనే హక్కు కూడా తనకు లేదు కదా అనే అంశాన్ని కూడా సమావేశం ద్వారా చేశారు. మరోవైపు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి వర్గీకరణకు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. అందులో భాగంగానే తెలంగాణలో రాహుల్ గాంధీ కావచ్చు, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కావచ్చు, వాళ్ళంతా కూడా హామీ ఇచ్చారు. హామీకి అనుగుణంగానే కట్టుబడి ఉన్నాం, అందుకు అనుగుణంగానే
అసెంబ్లీ వేదిక కూడా ప్రకటన చేశామన్న అంశాన్ని కూడా స్పష్టం చేశారు. మరోవైపు జరుగుతున్న పరిణామాలు కావచ్చు, ముఖ్యంగా హైదరాబాద్ లో హైడ్రో లాంటి ప్రాజెక్టులు తీసుకొస్తాము, కూల్చివేతలన్నింటినీ కూడా కూకటగలితో తీసి పడేస్తామన్న అంశాన్ని కూడా స్పష్టం చేశారు. అయితే బీఆర్ఎస్ కి సంబంధించిన విషయంలో మాత్రం కొంత ఘాటుగా సీఎం స్పందించారు. అందుకు అనుగుణంగానే కొంత విడతల వారీగా చర్చలు జరుగుతున్నాయి. అందుకే నేతలు వాళ్ళంతా కూడా ఢిల్లీ వస్తున్నారు. అందులో భాగంగానే వారు పదవులో అలాట్మెంట్ తర్వాత ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క చర్చ జరుగుతుంది. చర్చ జరిగిన అనంతరమే పార్టీ విలీనం ఉంటుందన్న అంశాన్ని కూడా ఢిల్లీ పట్ల స్పష్టం చేశారు. నీలిక.